ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, పూజనీయుడ, మహోన్నతుడ, మహోపరిశుద్ధుడ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి కృతజ్ఞతా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మా ప్రభువా, ఇదిగో మీ బిడ్డల కంఠాలను ముట్టి నా తండ్రి మీకు మహింకరంగా కీర్తనలు పాడించుకున్నారు. అందుని బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభువా, ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి అనేక మంది నశించిపోతున్న వారిని దృష్టిలో పెట్టుకొని మా ప్రభువా, ఇదిగో మా సోదరుడు ఇశ్రాయేల్ గారి ద్వారా మా ప్రభువా అనేక మంది నా తండ్రి రక్షించాలన్నటువంటి ఆశతో మా ప్రభువా ఇక్కడ కూడికని మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మా ప్రభువా ఈ పరిసర ప్రాంతాల్లో నా తండ్రి రక్షణ లేక నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేటువంటి బిడ్డలను బట్టి మా ప్రభువా ఇదిగో ఈ కూడిక ఏర్పాటు చేయడం జరగటం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో మా కన్న తండ్రి మీ దాసుండి మీ పక్షాన్ని నిలవబెట్టుకొని మీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానమైన సంగతులు, రక్షణ సంగతులు నా తండ్రి వినిపించమని మీరు వినిపిస్తుండగా నా తండ్రి మీరు బోధిస్తుండగా బోధించబడుతున్నటువంటి ప్రతి మాట, వినిపించబడుతున్నటువంటి ప్రతి మాట నా తండ్రి ప్రతి ఒక్కరు గ్రహించే భాగ్యాన్ని కలుగు చేయండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని నా తండ్రి మీ మాటలు తాకే విధంగా సహాయం చేయమని ఇదిగో మా తండ్రి ఈ కూడిక ఆది అంతం మీరే ఉండి మీ చిత్తానుసారంగా మీకు మహింకరంగా జరిగించుకోమని మా ప్రభువును మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఇప్పటికీ మన సహోదరుడు దాసరి శివ ఈ స్థలానికి రావటం చాలా సంతోషంగా ఉంది. తనకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మన సహోదరుడు ఇశ్రాయేల్ కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు వాళ్ళకి తెలియపరుస్తున్నాను. పిల్లారా, చాలామందికి కూడికలు పెట్టుకునే అలవాట్లు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి మనకి కూడికలు పెట్టుకోవటం అనేది ఒక అలవాటు, ఆనవాతి. ఈ రాత్రికాలం ఈ కూడిక దేనికోసం పెట్టారు అని అంటే ప్రతి కూడికి కూడా ఏముంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది అన్నమాట. బాబు సాయి జాన్సన్ వచ్చి ఇక్కడ లైన్లో కూర్చోండి. అక్కడేం చేస్తున్నారు మీరు? అనేక మంది రక్షించబడాలనేటువంటి తాపత్రయం, తపన. ఎవరో రక్షించబడితే మనకొరిగేదేంటి? ఎవరో రక్షించబడితే మనకొచ్చేదేంటి అనేది ఈనాడు లోకములు అనేక మంది ఆలోచించారు. ప్రసంగానికి వెళ్ళే ముందు ఈ మాట అడుగుతాను. మందరం ఇక్కడ కూర్చొని దేవుని యొక్క వాక్యం వింటూ ఉండగా అక్కడెవరో రోడ్డు దాడుతుండగా సడన్గా చూసుకోకుండా రోడ్డు దాడుతున్న వ్యక్తికి ఒక బండి వచ్చి టచ్ అయింది గుద్దల. ఈలోపు మనందరం ఏం చేస్తాం? ఇక్కడ నుండి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోరు, శుభ్రంగా వెళ్ళిపోతారు. నన్ను ఇక్కడే ఉంచుతారు. మీరేదో వంజీరిట్లాగా గబగబా పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి చేసేది ఏమీ లేదు ఆడ. కానీ ఆ మనస్తత్వం అది వెళ్ళిపోయి అక్కడేదో చేయాలన్నట్టుగా పిల్లారు. అలాకపోతే ఒక వ్యక్తి నిలువున్న మంటల్లో కాలటం అనేది అది ఎంత భయంకరమైన బాధాకరమైందో, అలాగా మంటల్లో కాలకుండా ఉండాలని ఈ కూడికిని ఏర్పాటు చేసి మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందికి పరలోకం చేరాలని ఆశతో ఏర్పాటు చేసిన కూడిక ఇది పిల్లారా. మంచిది. ఇలా పాటలు ఏమిటంటే ఇంకా మనకేమనిపించిందంటే కొద్దిసేపు పాడాలనిపించింది పాడేవాళ్ళకి. పాడిన వాళ్ళకి ఎలాగ ఉంటుంది? ఇంకా ఆపండి బాబు ఇసుకుపడతాం అని పాడేవాళ్ళకి ఇసుకొచ్చింది పిల్లారా. పాటల కార్యక్రమం అయిపోయినందుకు సంతోషం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు ఇప్పుడు మనం వినబోతున్నాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ రాత్రి ప్రభువు మనకు అందించే సందేశం మనందరము విని ఇంకా ప్రభు బిడ్డలుగా తీర్చబడకపోతే
ఈ రాత్రి ప్రభు బిడ్డలుగా తీర్చబడి దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. సామెతల గ్రంథం, బైబిల్ గ్రంథం, పాత నిబంధన గ్రంథం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనాన్ని నేనే చదువుతున్నాను. పాత నిబంధన బైబిల్ 541 పేజీ నెంబర్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపులనొద్దను వంగుదురు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, ఏర్పాటు చేసిన కూడికను బట్టి నిన్ను స్తుతిస్తూ, ఈ కూడిక యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యత వహించిన యవనస్తులైనటువంటి ఇశ్రాయేల్ రాజు ఎస్తేర్ రాణిని బట్టి కృతజ్ఞతలు నాయన. కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి కూడా స్తోత్రాలు. రక్షణలో ఉన్న ఆనందం నాయన, తన రక్త సంబంధులు, తన తోటి స్నేహితులు, శ్రేయాభిలాషులు, ఇంకా పరిసర ప్రాంతంలో ఉన్న నిన్ను నమ్మని అనేక మంది ఆ రక్షణలో ఉన్న ఆనందాన్ని పొంది నీ రాజ్యంలో చేరాలని మీ బిడ్డల యొక్క హృదయాల్లో పెట్టిన ఆత్మల భారాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి నడిపించిన మమ్మల్ని అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ మాటలు చదువుకున్నాం నాయన, మీ వైపే చూస్తున్నాం. ఈ రాత్రి అవసరమైన ఆత్మ సంగతులు అందించి, ఒక్క ఆత్మకైనా రక్షణ కలిగించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాత నిబంధన బైబిల్ గ్రంథం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం ఇప్పుడు మన సహోదరులు మైకులో చదువుతుండగా గమనించండి. చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. ఎవరు వంగుతారు? భక్తిహీనులు, చెడ్డవారు. పిల్లరా, చెడ్డవారు మంచివారి ఎదుట ఏం చేయబడతారు? వాళ్ళు వంగుతారంట పిల్లరా. చూడండి, చెడుగుకి మంచికి చెడుగుకి ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి పిల్లరా. మంచి చెడు, చెడు మంచి, లోకమంతా ఈ రెండే. ఈ రెండిటిలో దేనికి విలువ ఉంది, దేనికి విలువ లేదు అంటే బైబిల్ చెప్తున్న మాట, చెడుకేమి లేదు, విలువ లేదు పిల్లరా. మరి దేనికి ఉంది? మంచికి ఉంది. ఈ చెడు అనేది ఒక రోజున మంచి అనే దానికి వచ్చి ఏం చేయాలి? వంగాలంట పిల్లరా. వంగటం అంటే సాగిల పడటం, వంగటం అంటే శిరస్సు వంచి నమస్కారం చేయటం పిల్లరా. ఆ లెక్కకొస్తే ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి పెద్దలకు, నా సహోదర సహోదరులకు ప్రభు అందించే సందేశం ఏంటంటే, చెడులో ఉన్నావా, మంచిలో ఉన్నావా? దేని పట్ల నువ్వు ఆలోచన, ఆసక్తి కలిగి ఉన్నావు? ఎటువైపు నీ ప్రయాణం? ఈ రెండింటిలో నీకు ఏదంటే ఇష్టం? చెడా మంచా? ఎంత అడిగితే మాత్రం అలాంటి విషయాలు చెప్తారా ఏంటి పిల్లరా? బాబు నీ పుట్టినరోజు కాదు ఈరోజు, ఏం చేయమంటావు చెప్పుంటే టపామని చెప్తాడేమని, నాకు పలాంది కావాలని. పిల్లరా, మంచా చెడా మంచా, ఈ రెండింటిలో నీకు దేని మీద ఎక్కువ ఆలోచన, ఆసక్తి కలిగి ఉందంటే మనము సమాధానం చెప్పలేకపోతున్నాం పిల్లరా. ఈ సమాధానం చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే, మంచి కంటే చెడు అనేది మనకి ఇష్టము అని చెప్పటంలో ఎలాంటి అనుమానం, సందేహం లేనే లేదు. అలా కడితే చెడు అయితే నీకు ఇష్టమైతే
దాని యొక్క తీవ్రత, దాని పరిణామం, దాని స్పందన, దానికి కలిగే దుర్గతి, దానికి కలిగే నష్టాలు ఈ రాత్రి అన్నీ మనం చూడలేములే, కానీ మనకున్న సమయంలో కొంచెం చూద్దాం పిల్లరా. కొంచెం మనం ఆలోచన చేద్దాం రండి. ఆ మనసులో గలిబిలి లేకపోకుండా కొంచెం దేవుని యొక్క వాక్యం పైన మనసు పెట్టి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ద్వారా మేలు పొందాలని ప్రభు నామములో అందరికీ మనం చేస్తున్నాను పిల్లరా. చెడు మంచి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 42వ అధ్యాయం 5-6 వచనాలు. పాఠం ప్రారంభం. కరువు. ఆదికాండం 42వ అధ్యాయం 5-6 వచనాలు. కరువు కనాను దేశంలో ఉండెను గనుక, కరువు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా, ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. ఇశ్రాయేలు కుమారులను వచ్చారు. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక ఇంతకీ ధాన్యం ఎక్కడ లేదు, ధాన్యం ఎక్కడుంది? మరలాడుతున్నా, ధాన్యం ఎక్కడ లేదు, ధాన్యం ఎక్కడుంది? మిగతా ప్రాంతంలో ధాన్యం ఎందుకు లేదు? అక్కడ 5వ వచనంలో ఏమన్నాడు? కరువు అన్నాడు పిల్లారా. వినాలి, కరువు అనే మాట మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు మనం ఉన్న కాలంలో ఏముంది? ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలంలో ఏం కనబడుతుందంటే, పంట పొలాలు అయితే ఏం కనబడుతుందా? మరేం కనబడుతుంది? పంట పొలాలు ఏం కనబడుతుందా పిల్లలు? అంతా కూడా నీటి మట్టం అయిపోయినట్టుగా చూస్తున్నాం. మనం ఉన్న కాలంలో కూడా కరువు కాలంలోనే ఉన్నాం. కాబట్టి ధాన్యం ఐగుప్తులో ఉంది కాబట్టి అనేక మంది ఐగుప్తు దేశానికి వస్తున్నారు ధాన్యం కొనటానికి. అలాగే ప్రత్యేకమైన వ్యక్తులు కొంతమంది వచ్చారు కానాను దేశం నుండి ధాన్యం కొనటానికి. 6వ వచనం త్వరగా. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి ఉండేను గనుక అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు. ధాన్యాన్ని అమ్మకం చేస్తూ ఉన్నాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసి అతనికి నమస్కారం చేశారు. క్రైస్తవులు కాబట్టి ఇలా చెప్పుకుంటారు. ఏం చేశారు? వందనాలు చేశారు పిల్లారా. మామూలుగా వేరే బయట వాళ్ళు అయితే ఏం చెప్తారు? నమస్కారం. అదే క్రైస్తవులు అయితే చేసే పని ఏంటి? వందనాలు పిల్లరా. ఇప్పుడు యేసోబు అంటే ఎవరు? ప్రభు బిడ్డ. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూపు, ఒక 10 మంది వచ్చి యేసోపు ఎదుట ఏం చేశారు? వాళ్ళు ముఖములను నేలను మోపి అని మనం చూస్తూ ఉన్నాం. అంటే మన సామెతల గ్రంథంలో చెప్పుకున్నటువంటి వచనం ప్రకారం ఇక్కడ ఏం జరిగింది పిల్లరా? వీళ్ళు వచ్చి ముఖములను నేల మోపెను అంటే మనకి అక్కడ పాయింట్ దొరకలేదని మీరు కొంచెం అనుమానిస్తున్నారేమో. అది మీకు అర్థం కావాలని అంటే ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం త్వరగా. బైబిల్ గ్రంథం ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం. అతడు కన్నులెత్తి చూసినప్పుడు, త్వరగా చదివేసేయండి. 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. చదువమ్మా. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. చాలండి, ఇక్కడ ఈయన నేల మట్టుకు వంగి అనంటే మరి వాళ్ళు ఏం చేసినట్టు? వాళ్ళు కూడా ముఖములు నేలను మోపి అంటే వాళ్ళు కూడా వంగిపోయారు. ఇంతకీ ఈ 10 మంది ఎవరి దగ్గర వంగారు? అక్కడ రాయబడిన మాట ఏముందంటే, కనాను దేశం నుంచి ఎవరు వచ్చారంట? ఏమండి, యాకోబు యొక్క కుమారులు అనే మాట ఉంది, కానీ అక్కడ స్పష్టంగా ఇంకోటి రావాలి. యోసేపు సహోదరులు వచ్చి వాళ్ళు ముఖములు నేల మోపి అనే మాట చూస్తున్నాం పిల్లరా. ఇక్కడ ఒక చిన్న చిక్కు ఒకటి ఉంది, అది నాకు కొంచెం క్లియర్ చేయండి త్వరగా. బైబిల్లో ఉన్న మాటే కానీ మనం దాన్ని కొంచెం వివరణ చేయాలన్నమాట. సహోదరుడు
ఇప్పుడు తిమోతి గారు వచ్చి మనకు వాక్యం అందిస్తాడు అన్నాడు అనుకోండి, ప్రేమ్ కుమారు, ఎట్లుంటుంది అది? మీకు తెలియదుగా ప్రేమ్ కుమార్ అంటే ఎలా ఉంటుందో. ఒకసారి నువ్వు లేచి అలా కనబడాయా? నువ్వేనాయా లేచి అలా కనబడు, వాళ్ళకి కనబడు, నాకు కాదు. చూశారు కదండి. ఇప్పుడు ఇతను అంటాడు, ఇప్పుడు సహోదరుడు ఎవరంట తిమోతి వచ్చి వాక్యం చెబుతాడు అంటాడు. ఈయన నీ సహోదరుడా? ఏంది వరుస ఏంటో కూర్చో అయిపోయింది. ఏంది ఆ వరుస ఏంటి అసలుకి? పిల్లరా, యేసోపు సహోదరులు అనగానే ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి? యేసోపు కంటే వాళ్ళ చిన్నోళ్ళ పెద్దోళ్ళ? ఏమిటి యేసోపు కంటే వాళ్ళ చిన్నోళ్ళ పెద్దోళ్ళ? వాస్తవంగా ఏం చెప్పాలంటే ఇలా చూడండి, నాకెళ్ళి యేసోపు అన్నలు వచ్చి అని చెప్పాలి పిల్లలు. యేసోపు అన్నలు వచ్చి ఇక్కడ యేసోపుకి వంగి నమస్కారం చేస్తున్నారంటే మనం కొంచెం ఆలోచన చేస్తాం. యేసోపు అనగా చిన్నోడని, యేసోపు అనగా పెద్దోళ్ళని, పెద్దోళ్ళు అనబడిన వాళ్ళు చిన్నోడి దగ్గరికి వచ్చి వంగటం ఏంటని మనం ఆలోచన చేస్తాం. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసోపు సహోదరులకే ఇక్కడ మనం పెద్దోడ చిన్నోడ మనకేమర్థం కావట్లేదు పిల్లరామ. కానీ వాస్తవంగా చెప్పాలంటే యేసోపు అనగా చిన్నోడు, యేసోపు సహోదరులు అనగా వీళ్ళెవరు? పెద్దోళ్ళు. ఈ పెద్దోళ్ళు వచ్చి చిన్నోడికి ఏం చేశారు? సామెతల గ్రంథం మనం ఏం చెప్పుకున్నాం? చెడు పనులు చేసేవాళ్ళు మంచి అనే దగ్గరికి వచ్చి వంగి నమస్కారం చేస్తారు. ఇది అంశం, ఇది అంశం పిల్లరా. ఈ రాత్రి కాలం గమనించండి. చెడు నిన్నేం చేసిద్ది? చెడు నిన్నేం చేసిద్ది? నీకు ఎంత వయసులో పెద్దతనం పెద్దరికం ఉన్నా నీలో ఉన్న చెడు చిన్నోడు ముందు తల ఉంచేలాగా, ఏమండి, కాళ్ళ మీద పడేలాగా చేసింది. చూడండి చెడు ఎంత దారుణమైందో. నేనంటే నీ పెద్దరికం ఏమైపోయింది? నీ పెద్దరికం మంటలో కలిసిపోయింది. కారణం ఏంటంటే చెడుకు అలవాటు పడ్డావు. ఆ చెడు నిన్నేం చేసిందంటే చిన్నోడి దగ్గరికి వచ్చి అతని దగ్గర సాగిలు పడి వంగి కాళ్ళకు దండం పెట్టేంత దౌర్భాగ్య స్థితికి వచ్చేసింది పిల్లారా. నీకు అర్థం కావట్లా? దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఈ చెడును మనము ప్రేమించాలా, ఈ చెడును మనము విసర్జించాలా? ఈ చెడును మనం ప్రేమించాలా, ఈ చెడును మనం విసర్జించాలంటే మీరందరూ ఏమంటారంటే, ఎందుకు చిన్న గొడవ, మొహమాటం ఎందుకు, ఒక మాట చెప్పేస్తే పోలా, ఈయన వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు, రేపు మళ్ళీ మనం చెడు పని చేసుకోవచ్చు అన్నట్టుకుంటారు కొంతమంది పిల్లరా. చూడు నాకు ఎలా చూస్తున్నాడు బోసు, ఎంత సీరియస్గా చూస్తున్నాడు పిల్లరా. గమనించండి. అంటే అర్థం ఏంటంటే ఆ కొద్దిసేపు కొంచెం గౌరవంగా అలా, నేనంటాను కొద్దిసేపు కాదు, ఒక పూట కాదు, ఒక రోజు కాదు పిల్లరా, ఒక సంవత్సరం కాదు, ఈ రాత్రి కాలం జీవితకాలం అంతటిలో కూడా మరలా దాని వైపు చూడకుండా ఉండాలి అని అంటే, నువ్వు వంగకుండా ఉండాలి అంటే ఈ చెడుని నువ్వు పూర్తిగా విసర్జించాలి. రండి త్వరగా చెప్పి నేను ముగిస్తాను పిల్లారా. అంటే ఆ లెక్కలో ఈ సాగిల పన్నులందరూ ఎవరు? ఈ సాగిల పన్నులందరూ ఎవరంటే 37వ అధ్యాయం 2వ వచనం ఆదికాండం. త్వరగా బైబిల్ గ్రంథం ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 ఏండ్ల వాడై. పిల్లరా అంత అవసరం లేదు, మన పాయింట్ చదవండి చాలు, ముగిద్దాం. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దకు. అప్పుడు యేసోపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము. చూడండి ఆ మాట, కాలక్షేపానికి మనం రాలా ఇక్కడికి పిల్లరా. హృదయంలో దేవుడు ఎంత భారం పెట్టాడో చూడండి. అప్పుడు యేసోపు తన అన్నల యొక్క చెడుతనమును చూసారా, అక్కడికి వచ్చేసరికి సహోదరులు సాగిలు పడ్డారు అన్నాడు, కానీ ఇక్కడ మాత్రం స్పష్టంగా చెప్పాడు ఏమని? అన్నల యొక్క చెడుతనం అన్నారు పిల్లారా. యేసోపు కంటే ఏనండి వాక్యం అండి, యేసోపు కంటే వాళ్ళు చాలా పెద్దోళ్ళు, యేసోపు కంటే వాళ్ళు చాలా పెద్దోళ్ళు పిల్లారా. ఇంత పెద్దోళ్ళు దేనికి అలవాటు పడ్డారు ఏమండి? ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు? ఇంత పెద్దోళ్ళు ఏమండి, ఇంత పెద్దోళ్ళు దేనికి ఎక్కువ సమయం వాళ్ళు కేటాయించారంటే
వాళ్ళు చెడు పనులు చేయటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారంట పిల్లలు. అప్పుడు యేసోపు వారి అన్నల యొక్క చెడుతనం అనే మాట మనం చూస్తున్నాం. అంటే చెడును విసర్జించిన యేసోపు, చెడును ప్రేమించిన యేసోపు యొక్క అన్నల పిల్లారా. తప్పదు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో చెడు ఉన్నంత కాలం అది మనల్ని వంగేలాగా చేసేది తప్ప మనల్ని నిటారుగా నిలబెట్టేటట్టుగా చేయదు పిల్లారా. ఎంతకాలం ఈ బానిస బతుకు, ఎంతకాలం ఈ సాగిలు పడటం, ఎంతకాలం వంగి వంగి దండాలు పెడతాం. ఈ రాత్రి ఆ భయంకరమైనటువంటి బానిసత్వం నుంచి విడుదల చెందాలని ప్రభు నీ కోసం ఈ కోడికను ఏర్పాటు చేశాడు పిల్లారా. చెడు అలవాటు పడ్డ వాళ్ళని ఎంతమంది ప్రేమిస్తారు? చెడుకి అలవాటు పడ్డ వాళ్ళని ఎంతమంది పిల్లరా ప్రేమిస్తారు, వారంటే ఇష్టపడతారు? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం త్వరగా చదువుదాం. పాత నిబంధన బైబిల్ గ్రంథం ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను ఏమన్నాడు? మీరు కూడి రండి. అలా కాదు. రూబేను నీవు నా పెద్ద కుమారుడు. వినాలి వాక్యం. తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? పెద్ద కుమారుడు. ఏమంటే యేసోపు అన్నలలో ప్రథమ కుమారుడు పెద్ద కుమారుడితో మాట్లాడుతున్నాడు. రూబేను నీవు నా పెద్ద కుమారుడు, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు. వినాలా? ఎవరండినా అంటే కొంతమంది చెబుతారు, ఎవరనుకుంటున్నావు విన్నా? ఎవరు? కొడుకు కదూ, పెద్ద కొడుకు కదూ అనేది ఒక పద్ధతి. ఎవరైనా కనపడతల మొహం కొడుకు అనేది ఒక పద్ధతి. పిల్లరా, ఇంతకీ యాకోబు ఈ పెద్ద కొడుకుని గురించి పొగుడుతున్నాడా, తిడుతున్నాడా? ఇప్పుడు ఈ కొడుకుని గురించి సంతోషంగా చెప్పుకుంటున్నాడా, తప్పనిసరి తల బాదుకుంటూ బాధపడుతూ చెప్తున్నాడా? అర్థం కాలేదా బాబు? అమ్మ, వాక్యం అర్థం కాలేదా? కొడుకు అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాడా, కొడుకు అని చెప్పుకోవటానికి మిగులు బాధపడుతున్నాడా? రూబేను నువ్వు నా పెద్ద కుమారుడు. చదువుదాం. రూబేను నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. కాబట్టి పిల్లరా, పెద్ద కుమారుడికి ఏముంటుంది? బలం. బలం ఉంటుంది పిల్లరా. పెద్ద కుమారుడికి ఏముంటుంది అంటే బలం ఉంటుంది. ఇంతకీ తండ్రి కొడుకుని గురించి బాధను వ్యక్తపరుస్తున్నాడు. పెద్ద కుమారుని గురించి బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఈనాడు ఎంతోమంది పెద్ద కుమారుల గురించి తండ్రులు ఏం చేస్తున్నారు? బాధను వ్యక్తపరుస్తున్నారు. మీ ముందు నిలబడ్డ నేను కూడా మా ఇంట్లో మా నాన్నకి పెద్ద కొడుకునండి. ఇంకా ఇక్కడ చాలామంది పెద్ద కొడుకులు ఉన్నారు. నేను కూడా మా ఇంటికి మా నాన్నకి పెద్ద కొడుకుని. ఒకరోజు ఆయన ఫ్రెండ్ వచ్చాడు, మా నాన్న ఫ్రెండ్ వచ్చాడు నా చిన్నతనంలో. అప్పుడు ఇది పనిచేస్తుంది బాగా. ఏది? ఏం అది పోయినా మాత్రం మీరు మర్చిపోలేకపోతారు ఇంకా. ఏమంటే అప్పుడు ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నేను చిన్నవాడిని, మా నాన్న ఫ్రెండ్ వచ్చాడు. వచ్చి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యా ఎలాగున్నావని మా నాన్న అతను అడుగుతున్నాడు. నాకేం గోపయ్యా, రాజాలాగా బతుకుతున్నాను అన్నాడు. రాజాలా బతుకుతున్నావా? ఎలాగంటే ఎలాగా ఉంది, 4 కొడుకులు ఉన్నారు, కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు. నాకు ఎంత బాగా చూసుకుంటున్నారంటే నా కొడుకులు అంటే. మన అంటాడు, నాకు ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు నన్ను చూపించి. అప్పుడు నా వయసు ఎంతంటే రోజుకు రూపాయి కూలి వచ్చింది నొలగపేట రావటం తిప్పినందుకు. నాకు ఉన్నాడు ఎందుకంటే అంటే ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏం చెప్పట్లా పిల్లరా? నాకు ఉన్నాడు ఏం సుఖం అంటే, నానా సినిమాకి వెళ్తాను డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఆయన దగ్గర డబ్బులు తీసుకుని సినిమాకి వచ్చేవాడిని. పిల్లరా, నేను ఆయన డబ్బులు అడగడం ఆయనకి ఇబ్బందికరంగా ఉంది. మరి ఇంకెవడతాడు నాకు? పిల్లరా, అది వయసు లేని టైం. 5 వయసుల కాడి నుంచి
ప్రతి పైసాని ఆయన అడుక్కు తీసుకునే రోజులు అవి. అలాంటి టైంలో ఆయన మేము ఉద్ధరిస్తాం పిల్లరా. ఇప్పుడు రూబేన్ గురించి తన తండ్రి చెప్పుకోవడానికి నాలాంటి చిన్నోడు కాదు. ఎలాంటోడు ఇలా చెప్పనా, రూబేనుకి కూడా ఆయనంత కొడుకులు ఉన్నారు. రూబేనుకి కూడా ఆయనంత కొడుకులు ఉన్నారు. అంటే యాకోబుకి ఎవరున్నట్టు? మనవాళ్ళు ఉన్నట్టు పిల్లరా. నాలాగా చిన్నప్పుడు గురించి కాదు ఇది, అతనికి మనవాళ్ళు ఉన్నారు. రూబేను నా పెద్ద కుమారుడివి, ఏం చేయమంటావు అని తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు పిల్లరా. చంచలుడు రా నువ్వు చంచలుడివి, నీళ్ళలాగా పారబోయబడిన చంచలుడు రా నువ్వు అని చెప్పి పిల్లరా మనందరికీ తన కొడుకుని పరిచయం చేస్తూ ఆ తండ్రి బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఇంత బాధని తండ్రికి ఎందుకు తీసుకొచ్చి పెట్టాడయ్యా అంటే పిల్లరా, అతడు చెడుకి ఏం చేశాడు? అలవాటు పడ్డాడు. దానికి వచ్చిన పనిష్మెంటు, దాని ప్రతిఫలం, దాని తీవ్రత ఎలాగుందంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. సొలొమోను యెహోవా మందిరమునకు, దినవృత్తాంతాల 1వ గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. త్వరగా. ఇశ్రాయేలు తొలిచూలు కుమారుడైన రూబేను చూడండి, ఇశ్రాయేలు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము, రూబేను కుమారుడు యొక్క వివరం. ఇతడు జ్యేష్ఠుడై ఉండిన కానీ. అయిపోయింది, ఇంకేం లేదు. కథం. ఏమై ఉన్నాడు? జ్యేష్ఠుడై ఉన్నాడు కానీ అంటే గాని అంటే చెప్పాలి. మిమ్మల్ని అడగనా, తిమోతన్న మంచోడే గాని అంటే అయిపోయింది నా పనిగా. ఇక అందులో డౌట్ లేదు పిల్లలు. తిమోతన్న మంచోడే గాని అంటే ఇక నేను ఎత్తుకోవాల్సింది ఏదో ఒకటి, మొత్తానికి ఎక్కడో దొరికాను నేను మొత్తానికి మీ అందరికీ పిల్లరా. కాబట్టి గాని అందులో ఉంటుంది హాని, అది రాకూడదు పిల్లరా. రూబేన్, నువ్వు నా పెద్ద కుమారుడివే, నా బలాతిశయం, నా ఔన్నత్యం పిల్లరా, నా జ్యేష్ఠ కుమారుడివే కానీ అన్నాడు అంటే ఇంకా అక్కడి నుంచి మనం చదవలేం పిల్లరా. అక్కడి నుంచి మనం చదవలేం. చదువుతుంటే నరాలు తెగిపోతూ ఉంటాయి. ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా అని బాధేస్తుంటుంది పిల్లలు. ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా? కర్మ కొద్ది ఉంటారు. త్వరగా ముగిద్దాంలే. సుజాతను అడవుడు చేయబాకు, కూర్చోబెద్ద పొనుక పెడతా మంచం వేసి. ఒక పావుగంటలు ముగిద్దాం కూర్చొని. పిల్లరా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏ కొడుకు? జ్యేష్ఠుడు. మరి జ్యేష్ఠుడికి ఉన్నటువంటి అతి గొప్ప ప్రాముఖ్యత ఏంటంటే ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 17వ వచనం. త్వరగా. పాత నిబంధన బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 17వ వచనం. ద్వేషింపబడిన దాని కుమారునికి, అసలు ముక్క చదవండి చాలు, మిగతా అన్ని చెప్పి టైం చేద్దాం. వానినే జ్యేష్ఠునిగా అంటే ప్రథమ కుమారుడు జ్యేష్ఠుడు. ఆ జ్యేష్ఠుడు అయినందుకు దేవుడు అనుగ్రహించినటువంటి ధన్యత ఏంటంటే గనుక జ్యేష్ఠాధికారము వీనిదే. జ్యేష్ఠాధికారం అతనికి ఇచ్చి అతడు జ్యేష్ఠుడైనందుకు ఆస్తిలో రెట్టింపు భాగ్యం వచ్చింది. అంటే జ్యేష్ఠుడు అనబడిన వాడికి తండ్రి తన ఆస్తిని పంపకాలు చేసినప్పుడు ఈ జ్యేష్ఠ కుమారుడికి పంపకాల్లో ఎన్నో భాగం వచ్చింది? రెట్టింపు భాగం వచ్చిందంట పిల్లారా. అంటే ఇప్పుడు రూబేను దేనికి అర్హుడు? తండ్రి ఆస్తిలో రెట్టింపు తీసుకోవాల్సినంత అర్హుడు. ఇంకోటి చెప్పనా, రూబేను యేసోపు కంటే చాలా పెద్దోడు. ఈ పెద్దోడైన పెద్దరికం తీసుకొచ్చేసిందంటే యేసోపు కాళ్ళ దగ్గర పడేసింది పిల్లరా, పోయింది పరువు. రెండోది ఏం జరిగిందంటే జ్యేష్ఠుడిగా పుట్టాడు కానీ జ్యేష్ఠుడిగా రావాల్సినటువంటి ఆస్తిలో పంపకం అనేది అతడు పొందలేక అనర్హుడు అయిపోయాడు. చూసావా, నీ పెద్దరికం పోయింది. రెండోది, నీకు రావాల్సిన ఆస్తిలో భాగాన్ని నువ్వు కోల్పోయావు. ఆస్తిలో నీకు రావాల్సిన భాగాన్ని కోల్పోయావు. ఆస్తిలో అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి పిల్లరా. అది ఏంటంటే మొదటి కుమారుడిగా పుట్టినందుకు అతన్ని జ్యేష్ఠుడిగా దేవుడు దీవించి పంపకాల్లో అతనికి 2 ఆస్తిని పంపించాలని చెప్పి దేవుడు ఒక చట్టాన్ని ఏర్పాటు చేశాడు పిల్లారా. మరి ఇప్పుడు
రూబేనికి రావాల్సినటువంటి ఆ రెట్టింపు పంపకం రూబేనికి మినహాయించి ఎవరికి పోయింది? బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దినవృత్తాంతాల 1వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం త్వరగా. యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను, తన సహోదరుల కంటే ఇచ్చిన వాడై అతని నుండి ప్రముఖుడు బయలువెడలను. చదువు, త్వరగా చదువు. అయినను జన్మ స్వాతంత్ర్యము యేసోపుదాయను. చూసారా ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయింది? అంటే రూబేనికి రావాల్సినంత ఎటు వెళ్ళిపోయింది? చివరి వాడికి. పిల్లరా, ఏసోపుకి వెళ్ళిపోయాను. మరలా చెప్తున్నాను, ఆదికాండం 48:22 త్వరగా చదవండి. ఆదికాండం 48:22. నేను అనగా తండ్రి అయిన నేను నీ నీ సహోదరుల సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి ఎవరికి ఇవ్వాలి? వాస్తవంగా జ్యేష్ఠుడికి ఇవ్వాలి. వందనాలమ్మ, జ్యేష్ఠుడికి ఇవ్వాలి. కానీ ఎవరికి వెళ్ళింది ఇది? ఏమండి, ఎవరికి వెళ్ళిందంటే యేసోపుతో చెప్తున్నాడు, నేను నీకు రెట్టింపిస్తున్నానని చెప్పాడు. పిల్లారా, కొంచెం ప్రశాంతంగా వాక్యం వినండి. మీరు అడావుడి పడి నన్ను అడావుడి చేయబాకండి. యాకోబు కొడుకులు మొత్తం ఎంతమంది? యాకోబు కొడుకులు మొత్తం ఎంతమంది? యాకోబు సంతానం మొత్తం ఎంతమంది? 13 మంది. యాకోబు కొడుకులు మొత్తం ఎంతమంది? 12 మంది. ఆ లెక్కకొస్తే మొదటి కొడుకు ఎవరు? ఆ లెక్కకొస్తే యేసోపు ఎన్నో కొడుకు? ఇంద్రబాయ్ ఇంద్ర కాపీ కొట్టి భలే చూస్తున్నావు నువ్వు. మొత్తానికి భలే చెప్పాడు. మొత్తాన్ని మీద కాపీ కొట్టి మళ్ళీ మీరు చెప్పలేకపోతున్నారు. ఇంకోసారి చెప్పమ్మా. ఏంటి మరి భయం వేసినట్టుగా ఉంది. పిల్లలు గమనించండి, బైబిల్ గ్రంథంలో యేసోపు యాకోబుకి ఎన్నో కొడుకు అంటే 11వ కొడుకుగా మనం గమనిస్తున్నాం. పిల్లలు, పెద్దోడు తప్పు చేశాడు, పెద్దోడు పొరపాటు చేశాడు. సరే, పెద్దోడు దానికి అర్హత లేకుండా కోల్పోయాడు, రైట్. యేసోపు కాడికి ఇంకా కొంతమంది ఉన్నారు. యేసోపు 11వ వాడైతే, రూబేను మొదటోడైతే, ఈ మధ్యలో ఇంకెంతమంది ఉన్నారు? తిమోతన్న వాక్యం చెప్పడానికి వచ్చావు, మాకు లెక్కలు చెప్పడానికి వచ్చి అంటారా? నేను వాక్యం చెప్పడానికి వచ్చానులే, కానీ కొంచెం రిసు రిసుకుని చెప్పండి పిల్లరా. యేసోపుని మినహాయిస్తే రూబేను పక్కన పెడితే మధ్యలో ఎంతమంది ఉన్నారు? 9 మందే పిల్లరా. మరి ఆ లెక్కలో రూబేను పక్కన పెట్టండి. రూబేన్ తర్వాత ఇంకొకరున్నాడుగా, ఆడికి వచ్చుగా జ్యేష్ఠత్వం. ఎవరాడు? చెప్పాలి. రూబేన్, షిమ్యోన్, లేవి. పిల్లరా, ఈ రకంగా రూబేను పక్కన పెడితే వాళ్ళకి వచ్చు కదా అని అంటే, చెడుతనం చేయటంలో రూబేను సీనియరా, చెడుతనం చేయటంలో షిమ్యోను సీనియరా చూద్దాం ఇప్పుడు రండి. ఆదికాండం 34వ అధ్యాయం 25వ వచనం. త్వరగా, మీరు ఎంత త్వరగా చదివితే నేను అంత తొందరగా ముగిస్తా. 3వ దినమున ఆదికాండం 34వ అధ్యాయం 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు, ఒకడు కాదండో, ఇద్దరు వచ్చేసి డైరెక్ట్ గా ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోను లేవి. చూసారండి, అంటే రూబేన్ తర్వాత ఇది ఎన్నో వాళ్ళు? 2వ, 3వ. రూబేను మొదటోడైతే, షిమ్యోను 2వ, లేవి 3వ. కాబట్టి షిమ్యోను, లేవి తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ప్రతి పురుషుణ్ణి చంపేశారు. త్వరగా లెక్కలు కట్టండి, ప్రార్థన చేస్తాను నేను. రూబేన్ చేసింది చిన్న తప్ప, షిమ్యోను, లేవి చేసింది చిన్న తప్ప. వీళ్ళిద్దరు చేసిన చెడుతనంలో ఏది ఎక్కువ? ఏది ఎక్కువ అని అడుగుతున్నాను. తూకం వేయండి ఒకసారి. అయ్యా తూకం వేయండి. ఈ రెండిట్లో రూబేన్ చేసిన పాపాన్ని, షిమ్యోను, లేవి చేసిన పాపాన్ని 2 తూకంలో వేసి, ఈ రెండిట్లో ఏది ఎక్కువ పాపం, ఏది ఎక్కువ చెడు మీరు చేల్చండి.
మీరేం మాట్లాడతలా? తూకం వేసారా వేయలేదా? వేయండి బాబు, బంగారంలోకి తోతున్నా ఒక టమాటా వేయాలంట తూకంలో. అబ్బో ఏమంటే వేయండి బాబు, మరి బంగారంలోకి తోతున్నా ఒక టమాటా వేయమంటారు. బంగారం లాగా ఉంది ఇప్పుడు టమాటా కూడా. ఎంతో తెలుసా కేజీ? బంగారం లాగా ఉంది కేజీ టమాటా. పిల్లలు గమనించండి. అక్కడ పోట్లాడుతున్నాం, ఇక్కడ పోట్లాడవేనా మనం అసలుకి? నేను అడుగుతున్నా కదా, తూకమే. రూబేన్ చేసిన దాన్ని షిమ్యోను లేవి చేసిన తూకమే. ఈ రెండిట్లో ఏది ఎక్కువ చెడుతాను అంటే, రూబేన్ చేసింది ఏది చేసినా అది 4 గోడల మధ్య, అది ఆ కుటుంబానికి మాత్రమే తెలిసింది పిల్లరా. కానీ షిమ్యోను లేవి చేసింది ఏం మాట్లాడతారా? షిమ్యోను లేవి చేసింది మన దాకా వచ్చింది, అది మనకు కూడా తెలిసింది. ఎంత పబ్లిక్గా చదివాడంటే, ఇందాకది పబ్లిక్గా చదవలేకపోయాం, ఇప్పుడు పబ్లిక్గా చదివాడు. ఏం చదివాడు? షిమ్యోను లేవి అని 2 సహోదరులు తమ కత్తి పట్టుకొని ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపి పారేశారు పిల్లారా. ఒక మనిషిని చంపితేనే హత్య, అనేక మందిని చంపితే ఏమవుతుంది? కాబట్టి రూబేన్ కంటే మించిన చెడుతనం చేశారు ఎవరో. ఈనాడు పోటీ పడుతున్నారండి. దేనికోసం చెప్పాలి? పోటీ పడుతున్నారు దేనికోసం? చెడు పనులు చేయటంలో పోటీ పడుతున్నారు. చెడు పనులు చేయటంలో పోటీ పడుతున్నారు పిల్లలు. పోటీ పడి కింద పడి చెప్పాలి. పోటీ పడి కింద పడి చెప్పలేదండి. ఏం మాట్లాడతలా? ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఎవరో చెప్తే నేను నాకు కూడా తెలియదు అంతగా. ఒరే, ఇక్కడ తెచ్చుకొని కళ్ళు తాగితే తాగినట్టుగా ఉండదురా. చెట్టుగాడు సీనియర్ చెప్తున్నా చూడండి, మా వాళ్ళు మంచి సీనియర్ వీళ్ళంతా. మీ అందరు కొందరు బాబు. అరే, ఈ కళ్ళు ఎక్కడ తాగాలి? చెట్టుకాడ దించగానే అక్కడ తాగాలంట, దించగానే తాగాలంట. అందుకని చెట్లు ఎక్కడ ఉంటాయి? పొలాల్లో ఉంటాయి. కాబట్టి మనోళ్ళు ఏం చేశారంటే, ఇద్దరు సైకిల్, ఒకటే సైకిల్, ఇద్దరు కలిసి ఎక్కి పొలాల్లోకి పోయారు. ఏం తాగడానికి? అయ్యా, చెట్టు దగ్గర దించగానే తాగాలని చెప్పేసి అక్కడికి పోయారు. మొత్తానికి చెట్టు మీద దించగానే కళ్ళు వాళ్ళకే పోసారన్నమాట. ఏమి నీళ్ళు కలపలం, డైరెక్ట్గా పోసేసారు. పిల్లలు గమనించండి. తాగిన 5 నిమిషాలకి ఎక్కిపోయింది. ఎవరికి? ఇద్దరికి ఎక్కిపోయింది అనమాట. ఇప్పుడు రే, నువ్వు కూర్చొని సైకిల్ దొక్కుతున్నాడు ఒకడు. నేను దొక్కుతావు, నువ్వు కూర్చొని రాడు. నువ్వు తక్కువ బాబు పడేస్తా ఉంటాడు ఈడు. నేను ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరి సైకిల్ బాగా దొక్కుతారు చెప్పండి చూద్దాం. ఇద్దరు బాగా తగ్గారు అంటే నేను తొక్కుతాను. నేను అంటాను వీళ్ళిద్దరు పట్టుకోవటమే ముందు, సైకిల్ కనుక ముందు వాళ్ళే పడిపోతున్నారు కింద. పిల్లరా, అంటే వీళ్ళిద్దరు సీనియర్లే దేనిలో? పిల్లరా, పోటీ పడుతున్నారు. చెడిపోవటానికి పోటీ పడుతున్నారు, పడిపోవటానికి పోటీ పడుతున్నారు, పాతాళానికి పోవటానికి పోటీ పడుతున్నారు. పిల్లలు ఎంత పోటీ పడుతున్నారో ఈరోజు. బాగుపడతానికి కాదు, చెడిపోవటానికి పోటీ పడుతున్నారు, పతనం అవటానికి పోటీ పడుతున్నారు. రూబేన్ తాను చేసిందే చెడ్డదనుకుంటే తనని మించిన చెడు పని చేశారు ఎవరు? షిమ్యోను, లేవి. అందుకని రెట్టింపు దీవెన ఎక్కడి నుంచి అడిగిపోయింది? రెట్టింపు దీవెన ఎక్కడి నుంచి అడిగిపోయింది? రూబేను గురించి బాధపడ్డ తండ్రి షిమ్యోను, లేవిని గురించి కూడా ఏం బాధపడుతున్నాడు అంటే 34-30 వచనం ఆదికాండం. యాకోబు, ఆదికాండం 34వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి మీరు నన్ను బాధ పెట్టి, చూసారా, మీరు నన్ను ఏం చేశారు? బాధ పెట్టారంట. అంటే రూబేనే బాధ పెట్టాడని నేను చచ్చిపోతూ ఉంటే రూబేని మించిన బాధ నన్ను పెట్టారా మీరు? కొడుకులు పుట్టినందుకు సంతోషించాలా లేకపోతే ఏడవాలా పిల్లరా? మీరు నన్ను బాధ పెట్టారన్నాడు. ఇంకొక మాట చదవండి. ఈ దేశ నివాసులైన కనానీయులోను పెరిజీలోను నన్ను ఏం చేశారంటే అసహ్యునిగా చేశారు. నన్ను ఏం చేశారు? అసహ్యునిగా చేశారు. అయిపోయింది. ఇంతకీ పిల్లరా, యాకోబుని బాధ పెట్టింది, యాకోబుకి అసహ్యం కలిగించింది ఎవరో పేరు చెప్పాలి. మీరు పేరు చెప్పాలి. మీరంటారు ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం కాబట్టి షిమ్యోను, లేవి అంటారు.
షిమ్యోను లేవి కాదు. వాళ్ళు కత్తులు పడటానికి, ఈయనకు బాధ కలిగటానికి మధ్యలో ఇంకొక వ్యక్తి పేరు వచ్చింది. అక్కడ మీరు గమనించాలా? అక్కడ రాయబడిన మాట ఏందో తెలుసు? 25వ వచనంలో చదువుదాం. దీనా అంటే దీనాకి వీళ్ళిద్దరే సహోదరులా? ఇంకా సహోదరులు లేరా? అలాకపోతే లేయక మొత్తం కొడుకులు ఎంతమంది? 6 కొడుకుల తర్వాత దీనా పుట్టింది. అంటే దీనా ఆఖరి అమ్మాయి. ఆ దీనా కంటే ముందు 6 కొడుకులు ఉన్నారు. ఈ 6 దీనాకి ఏమవుతారు? అక్కడ రాయబడిన మాట ఏంటంటే దీనా సహోదరులైన షిమ్యోను లేవీలంట పిల్లారా. ఎందుకు ఆమె పేరుని తీసుకొచ్చారు ఇక్కడికి? అసలు ఆమె పేరు ఎందుకు వచ్చిందంటే, వినాలి వాక్యం పిల్లలో, తల్లులో, చెల్లిలో బాగా వినండి వాక్యం. ఆమె పేరు ఎందుకు వచ్చింది ఇక్కడికి? అసలు వీళ్ళు కత్తులు పడటానికి కారణమే ఆ మహాతల్లి. ఏ తల్లి? ఏ తల్లి? వాళ్ళు కత్తులు పడటానికి, వాళ్ళు నేరస్తులు అవటానికి తండ్రికి తలవంపులు తెచ్చిన కారణం ఎవరంటే ఈ తల్లి. ఏ తల్లి? చెప్పాలి. దేన కుమారి. ఏ కుమారి? బైబిల్లో దేన అంటే మనం కొంచెం తోక పెడతామేమో అని. ఏ కుమారి అంట? దేన కుమారి అంట పిల్లలు. మా చెల్లి ఇక్కడ లేదు, కొంపదేశి ఇక్కడ పిల్లరా. దేన కుమారి. ఆలోచన చేయండి పిల్లలు. మీరు చెప్పండి సమాధానం. దీన అమ్మ పార్టీయా నాన్న పార్టీయా? మీరు ఆగాయా? అడుగుతున్నాక చెప్తారుగా. దీన అమ్మ పార్టీయా నాన్న పార్టీయా? చెప్పరీళ్ళు. నాన్న పార్టీయా? ఇంకేం చేద్దాం, అయిపోయింది అంతే. నీకు నిండా వందనాలు తల్లి. ఇంతకు మీ నాన్న పార్టీ నువ్వు అట్లాగే చూస్తూ ఉంటే పిల్లరా, ఆ పిల్ల చూస్తుంది నాన్న పార్టీ అంట. రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్ళా. రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్ళా. ఆ పిల్లకి 3 సంవత్సరాలు. మరి ఈ పిల్లకి ఎన్ని సంవత్సరాలు? ఆ పిల్లకి 3 సంవత్సరాలు. ఆ పిల్లని పట్టుకొని వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ అన్న అందరూ ఉన్నారు. ఆ పిల్లతో మాట్లాడతా పేరు చెప్పమ్మా అంటే ఆ పిల్ల బిర్రను బిగించుకొని అసలు ఏం చెప్పదే, అసలు ఏం సమాధానం చెప్పట్లేదు. ఏందమ్మా ఈ అమ్మాయికి మాటలు రావా ఏంటి, అసలు పేరు చెప్పట్లేదు అంటే అప్పుడు వాళ్ళ అమ్మంది, ఈ పిల్ల వాళ్ళ నాన్న పార్టీ అంట. ఎవరు? ఆ 3 సంవత్సరాల పాప అంట వాళ్ళ నాన్న పార్టీ అంట పిల్లారా. అర్థమవుతుందండి? అసలు ఈ గొడవలు ఎందుకు ముసుగులో గుద్దాడు తేల్చేస్తున్నారండి. అసలుకి ఇప్పుడు ఎస్తేర్ రాణి ఎవరు పార్టీయో? అంటే బుడ్డమ్మాయి అంటే వచ్చిద్దేమో నాకు తెలియదు. మరి బుడ్డమ్మాయి అనాలా? అట్లాంటిది ఇప్పుడు 3 పిల్లలు కానీ ఇంకా బుడ్డమ్మాయి అంట. ఏమంటే ఇంక బుడ్డమ్మాయి కాదు ఆమె. ఎస్తేర్ రాణి అని మేము గొప్ప చూసి మీరే బుడ్డమ్మాయిలు అంటారేనండి బాబు. ఇంతకీ ఈ బుడ్డమ్మాయి అనబడిన ఈమె ఎవరు పార్టీయో? ఇక్కడ ఉన్నాడా ఆశీర్వాద్ గారు, అచ్చయ్య గారు ఉన్నారు లేరా? ఇలాంటి వాళ్ళు కూర్చోరులే, వాళ్ళు అన్నీ వేరు పిల్లరా. ఇంతకీ ఈ ఎస్తేరి అనమాట బుడ్డమ్మాయి ఎవరు పార్టీ? ఇజ్రాయేలు నవ్వేసాడు వాళ్ళ నాన్న పార్టీ అంట. పిల్లరా గమనించండి, నవ్వేసాడు వాళ్ళ నాన్న పార్టీ అని అర్థమైపోయింది. చాలా సంతోషం. మరి ఆ లెక్కకు వస్తే ఇశ్రాయేలుకు కూడా 3 పిల్లలు 2 కూతుర్లు ఉన్నారు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, కావ్య ఎవరు పార్టీయో? కావ్య ఉందక అడుగుతాం. కావ్య నువ్వు ఎవరు పార్టీ అమ్మా? నీకన్నా పిల్ల బెటర్లాగా ఉంది. జరిగింది. నువ్వు ఎవరు పార్టీ చెప్పు తొందరగా. అమ్మ పార్టీయా? నాన్న పార్టీయా? నీ పార్టీ అంటే కదా? కాదా? పిల్లలు గమనించండి, ఎవరు పార్టీ? ఇంతకీ దీన కుమారి ఎవరు పార్టీ అంటే వాళ్ళ నాన్న పార్టీ మాత్రం కాదు. వాళ్ళ నాన్న పోల్చుకుంటే దీనాకి అసలు సంబంధమే లేదు. వాళ్ళ నాన్న ఒక మంచి భక్తుడు, వాళ్ళ నాన్న ఒక మంచి భక్తిపరుడు. ఎలా చెప్పనా, వాళ్ళ నాన్న దేవునితో మాట్లాడినవాడు. ఎలా చెప్పనా, వాళ్ళ నాన్న దేవునితో పోరాడినవాడు. వాళ్ళ నాన్న పోల్చుకుంటే దీన కుమారి పూర్తిగా ఆపోజిట్. నేను అనుకున్నా లోకం అంతటిలో ఆ పిల్ల ఆపోజిట్, మరి ఈ పిల్ల ఆపోజిట్ మరి ఏమైనా నాకు తెలియట్లేదు. ఏ ఇంట్లోనైనా సరే ఆడపిల్లలు నాన్న పార్టీ క్రీస్తు పిల్లరా. కానీ దీన మాత్రం సాతాను పార్టీ. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు. అంత మంచి కుటుంబంలో, అంత పేరు ప్రఖ్యాతిగాంచిన కుటుంబంలో, దేవునితో మాట్లాడిన దేవుని సేవకుడైన యాకోబు కుటుంబంలో ఈ పిల్ల పుట్టడం
ఎంత అవమానకరమో పిల్లలు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము అది. ఆమె చేసిన పని ఏంటంటే భక్తిపరుడైన నాన్నని వెంబడించుకోకుండా, భక్తిపరుడైన నాన్నని అనుసరించుకోకుండా దుష్ట సాంగత్యం చేసి ఎవరినో చూడాలని బయలుదేరి గడప దాటి అవమానానికి గురైపోయింది. అవమానానికి గురైపోయింది. పిల్లలు అర్థం చేసుకోండి. ఈనాడు అనేక మంది పిల్లలు అమ్మ నాన్నని అనుసరించే దానికన్నా లోకంలో అనేక మంది ఏం చేస్తున్నారు? అనుసరిస్తున్నారు పిల్లలు. ఆ పిల్ల చేసిన అవమానకరమైన పనికి అన్నలకు రోషం వచ్చి అన్నలు బైబిల్ పట్టాల్సిన అన్నలు కత్తులు పట్టుకొని సేవకులు కావాల్సిన పిల్లలు నేరస్తులయ్యారు పిల్లలు. ఇన్నాళ్ళు వాక్యం జాగ్రత్త. అడిగిందల్లా కొనిచ్చేది, కోరిన డ్రెస్సుల్లో కుట్టించేది తల్లిదండ్రులకి తలవంపులు తేటానికి కాదు. దేనికి? చెప్పాలి, నా కూతురు అని చెప్పుకొని సగర్వంగా తల ఎత్తుకొని జీవించడానికి. ఇంతకీ నీ తండ్రికి నీ తల్లికి నువ్వు ఎలాగున్నావో, నీ తండ్రిని గురించి నీ తల్లిని గురించి లోకంలో ఏం చెప్పుకుంటున్నారో నిన్ను బట్టి పిల్లారా. సరే, నేను ముగించాలి కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను పిల్లారా. రూబేన్ తర్వాత షిమ్యోను లేవీయులకి ఇవ్వచ్చు కదంటే వాళ్ళని మించినటువంటి, అంటే రూబేను మించినటువంటి చెడు పనులు చేశారు కాబట్టి అది ఎక్కడికి వెళ్ళిపోయింది పిల్లారా? 11వ దగ్గరికి వెళ్ళింది. సరేలేండి, రూబేను చెడు పని చేశాడు, షిమ్యోను లేవి చెడు పని చేశాడు, ఇంకొకడు ఉన్నాడుగా. ఎవరు? 4వ ఉన్నాడు కదండి. శుభ్రంగా 4వడికి ఇవ్వచ్చుగా. అందులో 4వవాడు చాలా చెప్పుకోదగ్గవాడు కదా, 4వడికి ఇవ్వచ్చుగా అని అంటే, రండి బైబిల్ గ్రంథంలో తవ్వుదాం, ఎదుగుదాం, మరి అక్కడే ఉందో కూడా చూద్దాం. ఆదికాండం 38:26. ఆదికాండం 38:26 యోధా బైబిల్ చూసారా? ఆదికాండం 38:26 యోధా వాటిని గుర్తుపట్టి, ఏటిని గుర్తుపట్టి, ఏదోలే మొత్తానికి యోధా అనబడిన 4వ కొడుకు, అంటే యాకోబు యొక్క 4వ కొడుకు వాటిని గుర్తుపట్టాడంట. వేటిని? ఏదో దాన్ని గుర్తుపట్టి, చదువు బాబు. నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇవ్వలేదు కనుక, నేను నా కుమారుడైన షేలాను అతనికి ఇవ్వలేదు కనుక, ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి, ఆమె నాకంటే నీతిమంతురాలు. ఆగుదాం, అక్కడ ఆగుతాం చాలు. ఎందుకంటే నేను ముగించాలి, ప్రార్థన చేస్తాను. ఇక పిల్లలు నాకంటే అంటే నేను ఎవరిని కాదు, అంటే నేను ఎవరిని? నీతి తప్పిన నేను ఎవరినంటే నేను నీతి తప్పినోడిని. కానీ ఆమె ఎవరు? ఆమె నీతిమంతురాలు. నేను ఒక మాట అడుగుతున్నాను, నువ్వు నీతి తప్పేంత వయసు అనేది? నీతి తప్పేంత వయసు అనేది? అంటే ఇతనికి కూడా తనంత మనవుల్లో ఉండి ఉంటారు పిల్లారా. అంటే నీ వయసు ఎంత వయసు? నువ్వు నీతిగా జీవించాల్సినది, కానీ నువ్వు నీతి తప్పావు. అలాకపోతే షిమ్యోను లేవీల కంటే ఎక్కువ తక్కువ అంటే ఎక్కువగానే చెప్పుకోవచ్చు పిల్లారా. మనందరికి తెలియకోకుండానే మనం చాలా యోధ అంటే గొప్ప అని చెప్పుకుంటాం, కానీ యోధ తను స్వయంగా చెప్తున్నాడు, నేను నీతి తప్పినోడిని, నేను నీతి మాలినోడిని, నా దగ్గర నీతి అనేది లేదు. మీ అందరికి కొందనాలు చెప్తున్నాను, ఆ నీతి మంతురాల దగ్గర నేను వంగి దండం పెడుతున్నాను. ఎవరికి? పిల్లరా చూడండి, పెద్దరికాలు ఎలాగైపోయినాయో. ఈ పెద్దరికాలు ఎంత దారుణాన్ని కొడికడుతున్నాయో చూడండి పిల్లరా. ఒకళ్ళకి చెప్పాల్సింది పోయి, ఒకళ్ళని మందలించాల్సింది పోయి, వారి జీవితంలోనే కళ్ళు కావరం ఎక్కి, కళ్ళు పొరలగమ్మి, పిల్లలు గమనించండి, తండ్రులుగా ఉండాల్సిన వాళ్ళు, పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సిన వాళ్ళు, వాళ్ళే అడ్డగోలమైన పనులు చేస్తూ ఉన్నారు పిల్లలు. నేను అంటాను, ఆ మొదటోడు దారి తప్పితే వరస పట్టారు ఎవరు? మిగతా వాళ్ళంతా పిల్లలు. ఎంతమంది దారి తప్పినా దారిలోనే ఉన్నాడు ఎవరు? యేసు.
అందుకని 10 మంది వరుసకు వచ్చి ఏం చేశారు? పిల్లరా ముఖాలు నేలన మోపారు, ముఖాలు నేలను మోపారు. ఈ రాత్రి కాలం వాక్యం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. పిల్లలు, ఎంత నీ వయసు? ఉండలా బాగానే ఉన్నాయంట. ఎందుకు తగలేయటానిక? ఎందుకు? బాగానే ఉన్నాయి. దేనికి? ఏదైనా ఒక్క నీతి కలిగిన పని చేసావా? ఏదైనా ఒక మంచి పని చేసావా? ఈ రోజుకు కూడా అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అంటే ప్రభువు నిన్ను ఇంకా కనికరించి నీ పట్ల దయ చూపించి నిన్ను ఒక నీతిమంతుడిగా నీతిమంతురాలుగా చేయటం కోసం దేవుడు ఈ కూడికను ఏర్పాటు చేశాడు. పిల్లారా, ఈ రాత్రి దేవునికి వాక్యంలో మనం చెప్పుకున్న మాట ఏంటంటే, చెడ్డవారు మంచివారి దగ్గర ఏం చేయాలి? వాళ్ళు వంగాలంట. పిల్లారా, పెద్దరికాన్ని కోల్పోయారు. ఆస్తిలో రెట్టింపు రావాల్సింది కూడా ఏం చేశారు? కోల్పోయారు. ఇలా చెప్పనా, ఇంటికి వచ్చినటువంటి కోడళ్ళ దగ్గర కూడా గొప్పగా ఉండాల్సిన వ్యక్తులు వాళ్ళ దగ్గర కూడా తలదించుకోవాల్సినటువంటి దిగజారులోనికి వచ్చేసారు. పిల్లారా, ఇంతేనా? వరుస ప్రకారం జీవితం అంతా నాశనం, పతనం, చెడిపోయి పాడైపోవటమేనా అని అంటే, ఈ రాత్రి కాలం దయచేసి ఒక మంచి పరిష్కారం, ఆ పరిష్కారాన్ని రాత్రికాలం ప్రభువుని దగ్గర పెట్టాడు. చెడును మానుకొని గౌరవ మర్యాదలను సంపాదించుకుంటావో, చెడుకు అలవాటు పడి ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతావో నువ్వే నిర్ణయించుకో. ఈ నిర్ణయించే మాటలు చెప్పిన ప్రార్థన చేస్తున్నాను. పిల్లలు, ఏం చేయాలి? ఈ చెడు నుంచి మనం దూరం రావాలంటే బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, యోనా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యెహోవా, బైబిల్ గ్రంథం యోనా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను 3:10 యోనా గ్రంథం 3:10. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా. చూసారా, తమ చెడు నడతలు ఏం చేశారు? మానుకున్నారు. పిల్లారా, మానుకున్నావా ధన్యుడివే, మానుకున్నావా ధన్యురాలివే. నేను మానలేమంటావా? తర్వాత దాని యొక్క బాధ ఎలా ఉంటుందో నువ్వు అర్థం చేసుకో. ఈ రాత్రి కాలమైనా మానుకో. ఇప్పటికే సర్వమును కోల్పోయావు, ఇప్పటికే విలువలు కోల్పోయావు, ఇప్పటికే నీ పిల్లల దగ్గర కూడా నీకు సరైన గౌరవ మర్యాదలు నీకు లేకుండా. పిల్లారా, అయినా ప్రభు కనికరించి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఏమన్నాడు? ఆ నినేవి పట్టణం వారు తమ చెడుతనాన్ని చేశారు? మానుకొనగా. చెడును చూడకుండా నీ కన్నులను, చెడును పలుకకుండా నీ నాలుకన్, చెడును చూడకుండా నీ కన్నులను, చెడును పలుకకుండా నీ నాలుకన్, చెడును వినకుండా నీ చెవులను, చెడులో నడవకుండా నీ కాళ్ళను, చెడును వినకుండా నీ చెవులను, చెడులో నడవకుండా నీ కాళ్ళను దూరముగా నుంచు, దూరముగా నుంచు ఓ సోదరి, దూరముగా నుంచు ఓ సోదరా, దూరముగా నుంచు ఓ సోదరి. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు, నాలుకుండి పాడలేవా యేసు పాటలు, కాళ్ళుండి నడవలేవా యేసు బాటలు, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెడు నుండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, కరుణామయుడు, కృపామయుడు, జాలి కలిగిన దేవుడు ఈ రాత్రి ఆయన మన నుంచి కోరుకునేది ఏంటంటే, నినేవి వారిలాగా చెడుతనాన్ని మానండి, చెడుతనాన్ని విసర్జించండి, చెడుతనానికి స్వస్తి చెప్పండి. ఒకవేళ అలా చేయకపోతే అది నీకు ముగింపు తీసుకొచ్చింది, అది నీకు ముగింపు తీసుకొచ్చింది. ఇప్పుడు దాకా చేసిందంటే వంగేలాగా చేసింది, రెట్టింపు ఆస్తి రాకోకుండా చేసింది. ఇంకా దానిలోనే భ్రమ పెంచుకుంటూ దానిపైన ఆలోచన కలిగి కొనసాగుతుంటే అసలు ఇందు భూమి మీద లేకుండా చేసిద్ది, ఇంకొక స్థలానికి చేర్చిద్ది. ఎక్కడికి? అగ్ని గంధకములతో
మండు గుండములో పాలు పొందుతావు. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతావు. అలాంటి అగ్ని గుండములో మనందరం పడకూడదని చెప్పి అగ్ని గుండానికంటే మించిన సిలువ మరణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు పొంది, గాయాలు పొంది, రక్తాన్ని కార్చి పిల్లరా ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశాడు. ఆయన ఒక్కటే కోరుకున్నాడు రాత్రి కాలం. ఆఖరి వచనం అపోస్తుల కార్యముల గ్రంథం 8:20-21 చదివేసి ప్రార్థన చేద్దాం. అందుకు పేతురు, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 20-21 చదివి ప్రార్థన. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని చదువమ్మా తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని. ఎవరితో మాట్లాడుతున్నాడు? మనతో. మీరంటారు పిల్లలు గమనించండి, గారడి సీమోనా, లేకపోతే యోధాతోనా, లేవీతోనా, షిమ్యోన్తోనా, రూబేనుతోనంటే కాదయ్యా. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మనం ఉన్నాం. వాళ్ళు వెళ్ళిపోయారు, మనం ఉన్నాం. ఇలా చూడండి, మనం కూడా వెళ్తాం. నమ్మితే వెళ్తాం. ఎక్కడికి? మాట్లాడుతాం. నమ్మితే వెళ్తాం. ఎక్కడికి? నమ్మకపోతే వెళ్తాం. ఎక్కడికి? మనోళ్ళు మాత్రం పెద్ద తెలుగు గలలో పేరు అర్థమవుతుందంటే, నమ్మకోకుండా చెడుతనంలో ఉండి చనిపోయినా అంటే ప్రభువునందు నిద్రించాడంట. అబ్బా, ఆడు ప్రభువునందు నిద్రించాడా? పిల్లరా, నువ్వు అక్కడ ఒక రాయి మీద పేరు రాయగానే ఆడు పరలోకానికి ఏమి వెళ్ళడు. పిల్లరా, వెళ్ళేది ఖచ్చితంగా అగ్నిగుండానికే. మనం ఫ్లెక్సీలు పెట్టినా, బ్యానర్లు పెట్టిన వాళ్ళు పోయేది పాతాళానికే. ప్రభువునందు నిద్రించాను. ప్రభువునందు కాదు నిద్రించింది, అర్థం చేసుకోండి. చెడుతనంలో ఏం చేశారు? నిద్రించారు. పిల్లారా, ఈ నీ చెడుతనమును మానుకో, దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. ఈరోజు కూడా దేవుడు విశాలమైన హృదయం కలిగి లోబడనొల్లని ప్రజల వైపు, ఏమంటే చెడు చేసే ఈ ప్రజల వైపు తన చేతులు చాచి, నా కుమారుడా, నా కుమార్తె, నా చేతులనికి రా. దేవుడు ఎంత చెబుతున్నా సామెతల గ్రంథం 10:23, దేవుడు ఎంత చెబుతున్నా సామెతల గ్రంథం 10:23, చెడుతనము చేయుట ఆట అయిపోయింది ఒక్కొక్కడికి. ఏంటిది? ఏంటి? ఒక్కొక్కడికి ఆట అయిపోయింది. పిల్లారా, ఒక 15 సంవత్సరాల క్రితం నా దగ్గర పనిచేస్తాడు, మీకు కూడా చాలామంది తెలుసు. డబ్బులు తీసుకోవటం ఆలస్యం, ఇంట్లో రూపాయి ఇవ్వడం. పేమెంట్ తీసుకోవటం ఆలస్యం, ఇంట్లో రూపాయి ఇవ్వడం. మొత్తం తీసుకెళ్ళిపోయి వ్యసనాలుగా పెడతాడు. పిల్లారా, డాక్టర్ గారు చెప్పాడు ఒకరోజు, నేను ఇంటికి వెళ్ళాను, అటో ఇటుగా ఉన్నాడంటే, ఏమ్మా అంటే, అన్నయ్య డాక్టర్ గారు చెప్పాడు, ఎందుకు మీరు అనవసరంగా తీసుకొస్తారు హాస్పిటల్కి, వేలు మాట్లాడతారేంటి, ఆడి చేత అది మానిపించండి తాగుడు, అప్పుడు వాడు బాగుపడతాడు. మా దగ్గరికి వచ్చి 10,000 20,000 మాట్లాడతారు అని చెప్తున్నారు. పిల్లారా, నేనైతే కాళ్ళు పట్టుకుని బతున్నాడా, తమ్ముడు డాక్టర్ గారు చెప్తున్నాడు, అటు చూడు పిల్లలు ఎలాగ ఉన్నారు, పసికందులు పిల్లలు, ముక్కు పచ్చలని పిల్లలు. తమ్ముడు, నీ భార్య ఎంత కష్టపడుతుందో చూడు. లేదనా, ఇంక రేపు నుంచి నేను తాగను. దేని మీద ఒట్టు? ఉచితంగా ఊరక ఒట్టేయటమే, బైబిల్ మీద ఒట్టు. పిల్లరా, బైబిల్ మీద ఒట్టు, నమ్మాలి ఏమని, నిజంగానే అనుకోని. పిల్లరా, ఇదొక పెద్ద మోసం, ఇదొక పెద్ద మోసం. పిల్లరా, చూస్తూ ఉండగానే రాలిపోయాడు. పిల్లరా, చూస్తూ ఉండగానే రాలిపోయాడు. కుటుంబం చల్లా చెదిరైపోయింది. బాధ ఉందో చెప్పాలంటే. ఆ సహోదరి గుడి మానేసింది. ఎందుకు మానేసింది అడగబాకండి, అది మీకే తెలుసు, సమాజం తెలుసు, ప్రజలందరూ తెలుసు. అంతే, గుడి మానేసిందంటే అర్థం ఏంటి? మానేస్తారు. పిల్లరా, మానేస్తారు. చెడు పనులు చేయటం బుద్ధిహీనుడికి ఆట అయిపోయింది. పిల్లరా, ఆట అయిపోయింది, ఆట అయిపోయింది. ఒకరోజు నీ ఆట కట్ అయింది, ఒకరోజు నీ ఆట కట్ అయింది, ఒకరోజు నీ ఆటని దేవుడు ముగిస్తాడు. అసలు ఆట స్టార్ట్ చేస్తాడు, అసలు ఆట స్టార్ట్ చేస్తాడు. ఎలాగుంటుంది తెలుసా ఆట? తండ్రి అయిన అబ్రహామా,
ఆట స్టార్ట్. ఏ ఆట ఏమంటే ఆట స్టార్ట్. తండ్రివైన అబ్రహామా, త్రాగారాన్ని మద్యము త్రాగి పోగొట్టు కొంటిని జీవా జలము, త్రాగారాన్ని మద్యము త్రాగి పోగొట్టు కొంటిని జీవా జలము, త్రాగా చుక్క నీరు లేక తప్పించి పోతుంది ప్రాణం, త్రాగా చుక్క నీరు లేక తప్పించి పోతుంది ప్రాణం. తండ్రి వైనా అబ్రహామా, దాహం తీర్చాలా జరునంపు. నేను ఇలా చెప్పాలనుకున్నాను. ఆట స్టార్ట్ అయింది, ఆట ప్రారంభించింది. పిల్లరా, ఇంతకీ ఒక్కొక్క ఆట ఎన్ని గంటలో? మనందరం వెళ్ళిన ఆట ఎన్ని గంటలో? 3 గంటలు ఉన్నప్పుడు పిల్లరా, ఈ ఆటకు ముగింపు లేదు. ఇక ఆట రీలు తిరుగుతూనే ఉంటుంది, రాత్రి పగలు తిరుగుతూనే ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చాలు. నా సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి మీకు ఈ మాటలు ప్రకటించబడుతున్నాయి. ఎవరి మీద ఎలాంటి ద్వేషాలు లేవు. ప్రభువు ప్రేమ అల్లాడుతుంది. మనల్ని రక్షించుకొని మనల్ని పరలోకం చేర్చాలని ప్రభు ఎంతగా వేదన చెందుతున్నాడో. ఈ లోబడి నల్లని ప్రజల వైపు దినమెల్లని ఆ చేతులు ఏం చేస్తున్నాను, నేను చేస్తున్నాడు. పిల్లలు రండి, ఇప్పుడు దాకా చెడు పనులు చేసి ఉన్నావు కదా, ఇప్పుడైనా సరే దాన్ని వదిలిపెట్టి ప్రభు పాదాల మీద పడు. ప్రభు కృపకు పాత్రుడవు. ప్రభు కాచిన రక్తములో నీ పాపాలు కడిగి వేసుకో. ప్రభు ఇచ్చే రక్షణ స్వీకరించు. ప్రభు రాజ్యానికి వారసులు కావాలని ప్రభు నామములో ప్రేమతో మనం చేస్తున్నాను. ఇంకా నేటి వరకు ప్రభుని నమ్మని వారు ఉంటే ఈ రాత్రి ముగిస్తుంటుండగా వచ్చి ప్రభుని నమ్ముకోండి, ప్రభు బిడ్డలుగా తీర్చబడండి. లేదు మా పద్ధతులు ఎలా ఉంటే మన పెద్దోళ్ళు వెళ్ళిపోయారు, మన తోటలు వెళ్ళిపోయారు, మన పుట్టిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్తాం. తర్వాత అగ్నిగుండంలో బాధపడతాం. ఆ అగ్నిగుండానికి ఎవరు వెళ్ళకోకుండా ఉండాలంటే ఆ చెడుతనం నుంచి మనం బయటికి రావాలి. మనకి మనముగా చెడుతనాన్ని మానుకోలేము, కానీ ప్రభు దగ్గరికి వస్తే ప్రభువే ఆ భయంకరమైన పాపం నుంచి మనకు విడుదల కలిగిస్తాడు. ఇంకా ప్రభుని నమ్మని వారు ప్రభు నమ్మాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడు అయిన మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మా గాంధీనగర్ గ్రామాన్ని ప్రేమించి అనేక మంది మా తండ్రులు, మా సోదరులు, మాకన్నా పెద్దవారు, మాకన్నా చిన్నవారు సాతాను బంధకాల్లో ఉన్నారు నాయన. చెడు 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 ఈనాడు చెడు నాయన తాండవలాడుతూ ఉంది. ఒక్కొక్క కుటుంబంలో, ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఆట అయిపోయింది నాయన. తర్వాత దాని యొక్క తీవ్రత ఎలాగుంటుందో ఎంత మీరు తెలియపరిచినప్పటికీ కూడా ఆ మైకులో నుంచి బయటికి రాలేకపోతున్నారు, ఆ ఊబిలో నుంచి నాయన బయటికి రాలేకపోతున్నారు. ఈ రాత్రి సిరువులో మీరు చాచినటువంటి నాయన గాయాలు పొందినటువంటి ఆ హస్తాలు మా ప్రభువా సాచి మీరు లేవనెత్తండి. మా ప్రభువా గొప్ప విడుదల కలిగించండి. చెడు నుంచి నాయన వారికి విముక్తిని కలిగించండి. మీ చెంతకు చేర్చుకోండి. మీరు కార్చిన రక్తములో పాపాన్ని కడగండి, పరిశుద్ధులుగా చేయండి. శ్రేష్టమైనటువంటి మీ రాజ్యంలో మా ప్రభువా చేర్చబడి ఆ పరలోకములో నిత్యము ఆనందించే ధన్యతను దయచేయమని ఈ రాత్రి నీ మాటలు దగ్గర దూరం నుంచి వింటున్న వారికి విశ్వాసాన్ని కలిగించండి. రక్షణ పాపక్షమాపణ దయచేయండి. నమ్ముకున్న ప్రతి ఒక్కరూ చెడు వైపు చూడక నాయనా మా ప్రభువా నీ సన్నిధిలో నిరంతరము నీ కృపకు పాత్రులుగా చేయమని ఈ కొడికిని మా ప్రభువా మీరు ప్రారంభించారు. నీ కొందనాలు అవసరమైన సంగతులు అందించారు. ప్రభువా విత్తబడిన వాక్యం సాతాను ఎత్తుకుని పోకుండా విన్నవారిలో కార్యం జరిగించమని, ముందున్న కార్యాన్ని కూడా దీవెనకరంగా చేయమని ఈ మా మనవులు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.